ఈ ఎండలకి ఏ రెసిపీ చేసినా అస్సలు టేస్టీగా ఉండదు కదా. సో ఏదన్నా చార్ల లాంటి రెసిపీస్తోనైతే కడుపు నిండా తినగలము. అలాంటి చారు రెసిపీని నేనైతే చాలా సింపుల్గా చూపిస్తాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. ముందుగా 4 టమాటోలను తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని పేస్ట్ పట్టేసుకోండి. లేదు అని అనుకుంటే ఇలా చాపర్ ఉంటే ఇందులోకి వేసుకొని చిన్న చిన్నగా పీసెస్ లానైతే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిని ఒక రోల్లోకి వేసుకొని లేదంటే మిక్సర్ జార్లోకి వేసుకొని అందులోకి కొన్ని ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మంచిగా దంచుకోండి. ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఎండుకారం అయితే వేసుకోండి. అందులోకే ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మెత్తగా దంచుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గుండి లేదా ఏదన్నా, నేనైతే కుండలే వేస్తున్నాను అనమాట, టేస్ట్ మంచి ఉంటుందని. ఇలా పెట్టేసుకొని అందులోకి ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసినాం కదా టమాటో పేస్ట్ని, అది కూడా వేసేసుకొని దంచి పెట్టుకున్న ఈ మసాలాని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ మొత్తం తేలి 2-3 నిమిషాల పాటు ఆయిల్ ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఇందులోకే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు రసం అంతా వేసేసుకొని ఇలా పొంగు వచ్చినాక ఇందులోకే కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా మసల పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఎంతో